నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు గనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలకంటూ ఈ రోజుని ఆనందించు. కేవలం బతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుండి తొలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు. ఈ రోజు నుంచి నూతన పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 11, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 50 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 21 నిమిషముకు. తిథి తదియ మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి చవితి. నక్షత్రం కృత్తిక రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు. తదుపరి రోహిణి. కరణము గరిజ మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి వనిజ రాత్రి 2 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి విష్టి. యోగము ప్రీతి ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి 11 గంటల 2 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి 6 గంటల 39 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 22 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషము వరకు. ఏప్రిల్ 11 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియా తిథి చంద్రుని కలలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే కృత్తికా నక్షత్రం రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు ఉంటుంది. కృత్తికా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. ఈరోజు మత్స్య జయంతి. శ్రీ మహావిష్ణువు దశావతారములలో మొదటి అవతారం మత్స్యావతారం. ఈ మత్స్య జయంతి చైత్ర బహుళ పంచమి రోజు వస్తుంది. సమస్త భూమండలాన్ని వేదాలను రక్షించినది విష్ణువు. మానవులు నివసించే ఇళ్లల్లో వాస్తు దోషాలు, శాల్య దోషాలు, శూలాలు, పోట్లు మొదలగునవి సమస్త దోషాల నివారణకు కొరకు ఉపయోగిస్తారు. వాస్తు దోష నివారణ కొరకు ఇంటి గోడలలో పంచలోహ మత్స్య మంత్రాలు పెట్టుకోవడం అనేది ఆనాది కాలం నుండి మనం చూస్తూనే ఉన్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన మత్స్యమంత్రం ఇంటి నలుదిక్కులలో స్థాపితం. అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోక్తంగా విధానాలతో పూజించి స్థాపన చేయించుకున్న ఇంటిలో సమస్త వాస్తుదోషాలు నివారణలు జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైనది ఈ యంత్రం. ఇంట్లో స్థాపితం
చేయించుకోవడం వలన సుఖశాంతులతో జీవిస్తారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా తన భవనము ఇచ్చెను. ఈరోజు ప్రశ్న. 2024 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఒక ఆపద నుండి త్రుటిలో బయటపడి ఊరట చెందుతారు. వృషభ రాశి. ఊహించిన రీతిలో బాకీలు వసూలవుతాయి. మిథున రాశి. మీ ఆలోచనలు సరైన రీతిలో సాగి ముందుకు సాగుతారు. కర్కాటక రాశి. ఆర్థికంగా ఇంతకాలం కలిగిన వెసులుబాట్లు తొలగి నిరుత్సాహం చెందుతారు. సింహరాశి. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి తుది ఒప్పందాలు కుదురుతాయి. కన్యరాశి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి. ఎటువంటి నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించండి. వృశ్చిక రాశి. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ధనుస్సు రాశి. ఆదాయానికి గతంలో పడిన ఇబ్బందులు తీరుతాయి. మకర రాశి. ఆర్థిక విషయంలో గందరగోళం తొలగి కొలిక్కి వస్తుంది. కుంభరాశి. ఆలోచనలు ఎటూ తేల్చుకోక సతమతం కాగలరు. మీనరాశి. విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త రావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.